సేవకులకు సంఘ కాపరులకు ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కామారెడ్డి దగ్గరలో అంచునూరులో మరి రత్నాకర్ పాస్టర్ గారు మరి చాలా సేవ చేస్తారు. ఆయన మొబైల్ చర్చ్ ఫస్ట్ కట్టడానికి గ్లోబల్ ఎలక్ట్రోటెక్నిక్స్కి అవకాశం ఇచ్చారు. మరి నేను కూడా ఆయన చాలా ఇచ్చాను స్టార్ట్ చేయండి అని. కాబట్టి ప్రేమతో ఆహ్వానించారు. మొట్టమొదట చాలామంది సేవకులు మీరు ఎలా కడతారు ఎలా చేస్తారని నాకు దగ్గర 3,000 మంది కాల్ చేశారు. కాబట్టి మీరు అందరూ తెలుసుకుంటారని మరి ఈరోజు కన్స్ట్రక్షన్ ప్రారంభించాము. దాని ఫోటోలతో సహా మీకు పెట్టడం జరుగుతుంది. రత్నాకర్ ఇప్పుడు వరకు జరిగిన పని విషయంలో మీ అభిప్రాయం చెప్పండి. గత సంవత్సరం క్రితం నుంచి గ్లోబల్ ఎలక్ట్రో మరి టెక్నిక్స్ కన్స్ట్రక్షన్ గురించి వింటూ జగిత్యాల్లో చూసిన తర్వాత నేను కూడా దీన్ని ఇలాంటి కట్టించాలనే ప్రణాళికతో 1 ఇయర్ నుంచి కొనసాగించినాం. చాలా ఆలోచించి అన్ని రకాలుగా ఎకనామికల్గా తర్వాత పర్మిషన్స్ ఆలోచించి హార్వెస్ట్ మినిస్ట్రీ ద్వారా హార్వెస్ట్ చర్చి అంచునూరులో ఈరోజు ఈ విధంగా నిర్మించడానికి కొరకు ప్రయత్నం చేసి కొనసాగిస్తున్నాం. ఇది ప్రారంభం జరిగింది పని అంతా. ఇది పూర్తయిన తర్వాత పూర్తిగా మనము దాన్ని ఊహించలేము. ఇదేంటి ఇలా ఎలా కట్టిండ్రు ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా జరిగిందని ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని మరి జగిత్యాల్లో చూసిన వ్యక్తిగా మనం దీన్ని మొట్టమొదట కామారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తున్నాం. తర్వాత దీన్ని మంచి అప్డేట్ అంతా కూడా మళ్ళీ ఇస్తాం. అలాగే ఇక్కడ రూఫింగ్ ఇదంతా ఇలాగా ఫ్రేమింగ్ వస్తుంది, పైన రూఫ్ వస్తుంది, తర్వాత ప్యానల్స్ ఉన్నాయి, సిమెంట్ ప్యానల్స్. ఆ ప్యానల్స్ బ్యాక్ సైడ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. లోపల సౌండ్ ఎకాస్టిక్స్ రావడం జరుగుతుంది. కంప్లీట్ చూస్తే మామూలు బిల్డింగ్ లాగే ఉంటుంది అనమాట. అయితే లో బడ్జెట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడన్నా ఇది బిల్డింగ్ కింద మార్చాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడే వస్తువులే. వేరే పాస్టర్ గారికి కూడా ఏ పార్ట్ ఆ పార్ట్ తీసేసి ఇచ్చేస్తే ఆయన కూడా ఇదే దాన్ని మళ్ళీ వేరే దిక్కును కన్స్ట్రక్షన్ చేసుకుని ఫిక్స్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట. కాబట్టి అన్ని రకాలుగా ఇది సేవకులకు ఉపయోగపడుతుంది. ఇది వ్యాపారం అని మేము చేయట్లేదు. కానీ నేను ఇంత దూరం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడానికి కారణం ఏంటంటే దేవుని సేవ జరగాలని, చాలామంది సేవకులకి ఇది ఉపయోగకరంగా ఉండాలని, అన్యులైన ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించాలన్న ఆశతో మా ప్రయత్నం ఇదంతా జరుగుతుంది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంకా ఎవరన్నా ప్రేరేపించబడితే ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ.